అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి, సరుకులు ఎన్ని వచ్చినాయి, శాంపిల్స్ ఎన్ని పెట్టారు, ఈరోజు మార్కెట్లో ఏ మిర్చి రకాలకి సేల్స్ ఏ విధంగా ఉందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందు డేట్ చూద్దామండి. డేట్ వల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కోసారి మార్కెట్లో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. డేట్ చూస్తే డిసెంబర్ 15, 2025 ఈరోజు సోమవారం. బయట ఇతర ప్రాంతాల నుండి దగ్గరగా 23,414 బస్తాలు వచ్చినాయండి నైట్కి. నిన్న మొన్న కొద్ది గొప్ప దిగినాయి. ఈ 23,414లో కొంత కొత్త మిర్చి రకాలు ఉన్నాయి, కర్నూలు, ప్రకాశం వైపు. సుమారుగా నేను లెక్క రాదు కానీ సుమారుగా ఒక 6-7 వేలు పైన వచ్చి ఉండొచ్చు, మొత్తం కలిపి వస్తాయి కాబట్టి. సరే, ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగిందనేది ఇంపార్టెంట్ కాబట్టి సోమవారం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు మనం చెప్పే ముందు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా వివరాలకు వెళ్తే ముందు కొత్తవి చూద్దామండి. తేజ మార్కెట్ చూస్తే కొత్త మిర్చి రకాలు తేజ మార్కెట్ 12,000 కానించి మొదలై 14,500 దాకా జరుగుతుందండి. 14,500 దాకా డీలక్స్లు జరుగుతున్నాయి తేజ. కర్నూలు డీడీ, దేవనూరు డీలక్స్, ఇది కూడా కొంచెం డిమాండ్ ఉంది మార్కెట్లో, కాకపోతే క్వాలిటీ ఉండాలి. మార్కెట్ ధర చూసుకుంటే ఇవి 13,000 కానించి, అంటే సైజు తక్కువ, రంగు ఉంటే డీలక్స్ క్వాలిటీ 17, హెవీ డీలక్స్ అయితే 17,500. కొత్త మిర్చి రకాలు రైస్ సోదరులు గుర్తు పెట్టుకోండి. డీలక్స్ అయితే 17, హెవీ డీలక్స్ ఇంకా సుపీరియర్ బాగుందనుకుంటే 17,500. 108 కూడా, ఎందుకంటే టోటల్గా డీడీ కూడా కొంచెం షార్టేజీ కాబట్టి 108 కూడా కొంచెం ముదురు కలర్ ఉంటే ఈరోజు 16,500 జరిగిందండి. మీకు నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు కూడా. వీడియో తీశాను, వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. లైట్ రంగు అయినా సైజు ఉండి డ్రై ఉంటే 15 నుంచి 16 జరిగేది, 16 నుంచి 16,500 వేశారు 108. ఆర్మూర్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా సైజు తక్కువ, లైట్ రంగులు వస్తున్నాయి కాబట్టి 10,000 కాడి నుంచి మొదలై సైజు తక్కువ, రంగు తక్కువ 12,500 జరుగుతుంది. ఇంకా 273 కుబేరాకి సంబంధించి అక్కడక్కడ 1-2 సార్లు కనపడ్డాయండి. ఎక్కువగా ఈ 108 ఇయే కనపడుతున్నాయి. ఇవి కూడా 13, 14 ఆ రేంజ్లో ఉన్నాయి. కొత్త మిర్చి రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా ఏసీ మిర్చి రకాలు చూద్దాం. ముందుగా మనకి 341 ఏసీ మిర్చి రకం. 341 మార్కెట్ చూసుకుంటే టోటల్గా ఏసీ మిర్చి రకాలు స్టడీ మార్కెట్టే, కాకపోతే తేజ కొంచెం కదలిక వచ్చింది. తేజ మార్కెట్లో అంటే పెద్దగా రావటం కదండి, 100-200 కదలిక వచ్చింది. మార్కెట్ ధర కూడా చెప్తాను. ఇది చూస్తే 341 భద్రాచలం అయితే 13,000 కాడి నుంచి 15,500 నుంచి 16, బాగా బద్దె టైప్ అయితే 16,500. దేశవాళీ అయితే 17, సూపర్ అయితే కనపడలేదండి. ఒకళ్ళు ఉంటే కనుక ₹1-2 డిఫరెన్స్ ఉంటుంది. జనరల్గా 17,000, 13,000 కాడి నుంచి. దేశవాళీ అయితే 17, భద్రాచలం అయితే 16, 16,200 నుంచి 16,500. 16,500 క్వాలిటీ లేవండి, జనరల్గా 16,000 అనుకోవాలి మార్కెట్. భద్రాచలం 341. ఇంకా కర్నూలు డీడీ బాగా తగ్గిపోయినాయండి, అంత క్వాలిటీలు అయితే ఉండట్లేదు. ఒకవేళ హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే 16 నుంచి 16,500 టాప్ అండి డీలక్స్ కావడం. హెవీ డీలక్స్ కాదు, డీలక్స్. హెవీ డీలక్స్ ఎక్కడ ఉంటే కనుక ఇంచుమించుగా కొత్త ధరలతో పాటు ఏసీ ధరలు కూడా రంగు మారకుండా ఉంటే బాగానే ఉంటుంది, ఇది ఉండవాస్తవం. తర్వాత 341 కూడా మార్కెట్లో క్వాలిటీని బట్టి కాబట్టి 13,000 కాడి నుంచి 17,000 జనరల్ అండి. సూపర్ హెవీ అయితే 17,500 అండి 341 నెంబర్ 5. తర్వాత మనకి తేజ మార్కెట్ చూసుకుంటే కొంచెం కదలికైతే వచ్చింది, మన శుక్రవారమే వచ్చింది. సరే, ఎందుకంటే కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంది. తేజ ఒక్కటే ఇవాళ మార్కెట్ చూద్దామంటే జనరల్గా మార్కెట్ అయితే డీలక్స్ 14,500 జరుగుతుందండి. 1-2 చోట్ల మాత్రం అంటే ఎక్కువగా 14,500 కొంటున్నారు డీలక్స్లు. ఒకళ్ళిద్దరు 1-2 చోట్ల 14,600, 14,700 జరిగిందండి. 14,600 ఒక చోట, 14,700 ఒక చోట జరిగింది 1-2 చోట్ల. కానీ క్వాలిటీలు తగ్గినాయి. హెవీ డీలక్స్ ఉంటే వరుస కన్యూ మార్కెట్ 14,700 పడితే జనరల్గా జరుగుతున్న మార్కెట్ అనుకోవచ్చు. 1-2 చోట్ల జరిగింది.
జనరల్గా 14,500, హెవీ డీలక్స్లు అయితే 14,600, 700 ఒకటి 2 చోట్ల జరిగింది. రైస్ సోదరులు మాత్రం ఇది గమనించండి. తర్వాత 334 సూపర్ 10 ఏసీ మిర్చి రకాలు స్టడీ మార్కెట్టేనండి. అటు 13,000 కాడి నుంచి 17,000. సూపర్ 10 బద్దెలు మద్రాస్ క్వాలిటీ టైప్ ఉంటే ఏదన్నా ఇంకొక 3-4 రూపాయలు ఎక్కువగా 17,000 మార్కెట్ అనుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకి బ్యాడ్గి రకాలు చూస్తే 2043 కూడా స్టడీ మార్కెట్ క్వాలిటీలో మీడియం బెస్ట్లో ఎక్కువగా కనపడుతున్నాయి. మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు. మార్కెట్ చూసుకుంటే 14,000 కాడి నుంచి 18,000 ఎక్కువ అండి. ఏదైనా గుబ్బ టైపు లావు ఉండి ముదురు కలర్ ఉండి బాగుంటే కనుక 18,000 నుంచి 18,000 దాకా జరుగుతుంది. తర్వాత మనకి సిజంటా బ్యాడ్గి కర్ణాటక రాయచూరు అటువైపు కాకుండా మన దేశవాళీ అయితే సిజంటా బ్యాడ్గి 16,000 ఆ రేంజ్లో జరుగుతుంది డీలక్స్. కర్ణాటక వైపు అయితే 14,000 ఎందుకంటే ముట్టికి మచ్చ ఉంటుంది, డొల్ల ఉంటుంది, లైట్ తలపర టైపులో ఉంటాయి, క్వాలిటీలు ఉండవు. అవి 11,000-12,000 కూడా ఉన్నాయి. ఇంకా మనం 355 బ్యాడ్కి మార్కెట్ చూసుకుంటే ఇంచుమించుగా దానికి దీనికి పెద్ద తేడా లేదండి. 355 బ్యాడ్కి క్వాలిటీలు కూడా తక్కువైనవి, మార్కెట్లో లేవు. మార్కెట్ చూసుకుంటే 13,000 కాడి నుంచి డీలక్స్ 16,500 రూపాయలండి. డీలక్స్ క్వాలిటీ 355 బ్యాడ్కి వెరైటీ. తర్వాత మనకి బంగారం బాగా క్వాలిటీలు అయితే లేవండి. చూసినప్పుడు క్వాలిటీ మార్కెట్ ధర చూసుకుంటే డీలక్స్ ఎక్కడనున్నా కొంతమంది వ్యాపారస్తులను కూడా సంప్రదించడం జరుగుతుంది. నేను ఏమంటే డీలక్స్ క్వాలిటీ బంగారం ఉంటే ఏ రేటు జరుగుతుంది, మార్కెట్లో లేవండి అంటున్నారు. ఉంటే 16,500 దాకా డీలక్స్ జరుగుతుందండి బంగారం. బుల్లెట్ అయితే అంటే 13,000 కాడి నుంచి 16,500. అదే బుల్లెట్ అయితే 13,000 కాడి నుంచి డీలక్స్ క్వాలిటీ 16,000 అండి. తర్వాత 273 కుబేరా, ఇది కూడా ఇంచుమించుగా అటు 12,000, 13,000 కాంచి మొదలై 15,500. 273 కుబేరా. ఏదైనా బాగా ముదురు కలర్ 273 ఉంటే కనుక 16 ఇంచుమించుగా అటు ఇటుగా. ఎక్కువ మార్కెట్ 15,500 అనుకోవాలి. తర్వాత మనకి మార్కెట్లో ఆరుమూరు మార్కెట్ 11,000 కాడి నుంచి 12,500, 12,700, డీలక్స్ 13. హెవీ డీలక్స్ సంబంధించి ఆ క్వాలిటీ లేవు మార్కెట్లో. 13,000 వరకు అయితే నేను మార్కెట్ చూశాను. శుక్రవారం కూడా 13,100 జరిగింది, కానీ ఆ క్వాలిటీలు స్టడీ మార్కెటే కాబట్టి 100-200 పెద్ద డిఫరెన్స్ ఉండదండి. ఎందుకంటే 100-200, 300 దాకా ఏదైనా ఒకలాట అల్లాట జరిగింది, జనరల్గా జరుగుతుంది. 13,100-200 జరుగుతుంది. తర్వాత క్లాసిక్ మార్కెట్ అటు మీడియం 11,000 కాడి నుంచి మొదలై డీలక్స్ అయితే 14,500 జరుగుతుంది. ఎల్లో మిర్చి మార్కెట్లో లేదండి. 108 కూడా కనపడతలే ఏసీ ఎరుపురా. ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజ ఇంకా తాలు పరిస్థితి కూడా స్టడీ మార్కెట్. నెక్స్ట్ కొన్ని వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.